ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అటు ఆంధ్రాలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు రెండు ఏరియాలో మనకు ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. మనం ఓటు వేయాల్సింది రేపే కాబట్టి మనకు కంపల్సరీగా ఒక ఓటర్ స్లిప్ అయితే అవసరం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ ఓటర్ స్లిప్ మీకు అందలేదనుకోండి, అలాంటప్పుడు మనకు సంబంధించిన ఓటర్ స్లిప్ యొక్క సీరియల్ నెంబర్ కావచ్చు, ఫ్లాట్ నెంబర్ కావచ్చు, మనము ఆ రెండింటితోనే మనకు పని ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు ఇది చూడండి. దీంతో పాటుగా ఈ వీడియో చాలా వాల్యుబుల్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుందన్నమాట. సింపుల్గా మీరు మెసేజ్ బాక్స్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. కింద మీకు స్టార్ట్ మెసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. చిన్నగా మనం ఒక మెసేజ్ పంపితే మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు ఏమని ఏ నెంబర్కి మెసేజ్ని టైప్ చేస్తారంటే 1950, ఇక్కడ చూసుకోవచ్చు 1950 అని టైప్ చేయండి. దాని తర్వాత ఇదే నెంబర్కి మనము ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎలా మీరు టైప్ చేసి పంపిస్తారంటే ఈసీఐ అని ఈ విధంగా టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని సింపుల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ మెసేజ్ని సెండ్ చేయండి. జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సమ్ ఛార్జెస్ పడుతుందని చెప్తుంది, కానీ ఎలాంటి ఛార్జెస్ పడవు. ఆన్ ది స్పాట్లో ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన పూర్తి పేరుతో పాటుగా కే గణేష్, పార్ట్ నెంబర్తో పార్ట్ నెంబర్ 76, ఇక్కడ చూసుకోవచ్చు సీరియల్ నెంబర్ 348. ఇది ఈసీఐ తరపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని మనము బేస్ చేసుకొని మనకు సంబంధించిన ఓట్ని మనం డైరెక్ట్ వినియోగించుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరు, అది ఏపీలో కావచ్చు టీఎస్లో కావచ్చు, ఎవరైనా సరే మీకు ఎలక్షన్ కమిషన్ త్రూ మీకు ఈ ఓటర్ స్లిప్ రానట్లయితే మీకు సంబంధించిన పార్ట్ నెంబర్తో పాటుగా సీరియల్ నెంబర్ని ఈ విధంగా తెలుసుకొని డైరెక్ట్గా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.